రైతు సోదరులకు నమస్కారం. అభ్యుదయ రైతన్న తెలుగు రైతుకు ఒక దిశ ఛానల్కు స్వాగతం. ప్రభుత్వం అందించే ప్రతి పథకం రైతు దాకా రావాలి. అందుకోసమే నేను మీ అభ్యుదయ రైతన్న మీ ముందుకు వస్తున్నాను. దేశవ్యాప్తంగా రైతులు చాలా కాలంగా చేస్తున్న అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇక నుండి వన్యప్రాణుల దాడి, వరదల వలన పంట నీట మునగడం వలన కలిగే నష్టానికి కూడా నష్టపరిహారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి సూచనల మేరకు ఈ రెండు రకాల పంట నష్టాలను బీమా కవరేజీలో చేర్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. 2026 ఖరీఫ్ సీజన్ జూన్, జూలై నుండి అమల్లోకి వస్తుందని, 25-26 ఖరీఫ్ సీజన్కి ఇది వర్తించదు. ఏ జిల్లాల్లో ఏ జంతువుల వల్ల ఎక్కువగా నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలి. దాని ఆధారంగానే బీమా వర్తిస్తుందని తెలియజేశారు. పంట నష్టం జరిగిన 72 గంటల్లోపు రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా నష్టపోయిన పంట ఫోటోలను జియో ట్యాగింగ్ చేసి అప్లోడ్ చేయాలని తెలియజేశారు. ఇది నేటి మన వ్యవసాయ చర్చ వీడియో. ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం అభ్యుదయ రైతన్న ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.